అనిపిస్తుంది, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలనిపిస్తుంది. సో సారీ, సో ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళే కనిపిస్తున్నారు, ఏమనుకోవద్దు మీరు. కనిపిస్తున్నారు, సారీ. అండ్ అసలు వీటన్నిటికి స్పెషల్ వీడియో చేస్తే బెటర్ పడాలి కూర్చుని. అవునా? ఇట్స్ లైక్ ముందు ఆర్టిస్ట్ గురించి మాట్లాడదాం. తారిక్, థ్యాంక్ యూ, లవ్ యూ. బికాజ్ నేను చూసినప్పుడు ఈ అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫేస్ వుడెన్ ఫేస్ ఏమో అనుకున్నా, ఏ ఎక్స్ప్రెషన్ పరగదేమో అనుకున్నాను నేను సీరియస్గా. చేసినప్పుడు కూడా నేను తను రెక్లెస్గా ఉన్నా, ఇంక పంపించేస్తాను కదా వెళ్ళిపోతాడులే అన్నట్టు. కానీ తను ఒక సినిమా చూపించాడు తను చేసింది, అసలు తెగ తిప్పేస్తున్నాడు, ఇలా మొత్తం అనేస్తున్నాడు. ఐ థాట్ లైక్ షీజ్, ఇంకా చాలు ఒక చిన్న వీడియో చూపించాడు నాకు, చూస్తే ఐ ఫౌండ్. బికాజ్ నీ క్యారెక్టర్ కోసం ఎన్ని చేసావో నీకు తెలియదు. సినిమా ఎండ్ క్లైమాక్స్ ముందే నేను అంతే కదా, క్లైమాక్స్ జరుగుతున్నప్పుడే సెలెక్ట్ చేసాం మనం, అంతే ఆ రోజే సెలెక్ట్ చేసాం. సో అక్కడి నుంచి జరుగుతూనే ఉంది, నాకు ఎవరు నచ్చట్లా. ఎప్పుడైతే ఆ శారీలో ఐస్ అలా కనిపించే బ్రైట్గా దొరికేసాను అనిపించింది నాకైతే. సో ఐ ఫౌండ్ యువర్ ఐస్. యాక్చువల్లీ నీ ఐస్ చూసినంటే నేను ది బెస్ట్ అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వెంటనే, అసలు నువ్వు కథ కూడా అడగలేదు, ఏ క్వశ్చన్ వేయలేదు, ఏం మాత్రం లేదు, అంత నమ్మకంతో నువ్వు వెంటనే టీంలోకి వచ్చేసావు. థ్యాంక్ యూ తారక్. అండ్ ఇక్కడ కనిపించిన వాళ్ళ గురించి మాట్లాడేస్తా. గగన్ బాబు, ఊరికి పేరు మార్చాడు కదా, నేను గగన్ బాబు అని పిలుస్తుంటాను సరదాగా. అండ్ గగన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా మీద నమ్మకంతో పాపం వస్తాడు, ఆడిషన్ చేస్తాడు, అసలు క్యారెక్టర్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. రంగస్థానంలో పక్క నిలబడ్డాడు. సార్ నేను నిలబడితే సరిపోతుంది అన్నాడు. ఏదో ఇవ్వాలనుకుంటున్నా. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, క్లైమాక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను కాదు యాక్చువల్గా, కానీ వేరే అతనే సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ కోసం తను రిహార్సల్ చేయమని చెప్పాను. దాన్ని కూడా బుక్ అయినాడు, రిహార్సల్ చేయడానికి వచ్చాడు. కానీ తర్వాత ఐ ఫౌండ్ లైక్ తనే పర్ఫెక్ట్ అనిపించి గగన్ మనం చేద్దాము అంటే, కానీ చిన్నది క్యారెక్టర్ ఓకేనా అంటే, సార్ డెఫినెట్ చేస్తాను అన్నాడు. చేసావు. థ్యాంక్ యూ గగన్, లవ్ యూ. అండ్ పావని, ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే, చిన్నారని పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. సో పొద్దున కూడా చెప్పాను తనకే, సినిమాలో పవన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనకే చెప్పాను. అండ్ గొప్ప విషయం ఏంటంటే, తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు, కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు, కానీ నాకు అనిపిస్తుంది సినిమా కోసం ఏ యాక్షన్కి వెళ్ళారైనా నాకు నచ్చుతారు, ఏ యాక్షన్కైనా. అంటే ఒకసారి ఆర్యాటూలో నాకు షాక్. ఆర్యాటూలో కాజల్ని అడిగా నేను, లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను హెసిటేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది. అంటే సీన్ పాడవకూడదు, నన్ను ఒకటి ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్గా వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది, నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి. అండ్ క్రాంతి ఐ ఫౌండ్ ఇట్. నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది, అర్థమైందా? పాపం క్రాంతి ఎప్పుడో 6 years 7 years తెలుసు నాకు. సో తను మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాడు. బట్ ఓకేనా ఈ సినిమా చేయడం ఓకే కదా నీకు అని అడిగినప్పుడు వెంటనే చేశాడు. అండ్ చాలా బాగా హెల్ప్ అయింది. నీ క్యారెక్టర్ గురించి, నీ ఫేస్ గురించి సెపరేట్గా మాట్లాడే సెపరేట్ లుక్స్ ఉన్నాయి. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ క్రాంతి, లవ్ యూ. అండ్ అజయ్ థ్యాంక్ యూ అండి. అజయ్ యాక్చువల్గా చాలా అనుకున్నప్పుడు, బ్రదర్ అనుకున్నప్పుడు, ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు, అసలు అజయ్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, తనలో ఒక సింపతి వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం. అని అప్రోచ్ అయ్యాం, అనుకోమని తెలిసింది అజయ్కి. సునీల్కి తనకి చాలా అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు. నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు.
అంటే ఆల్మోస్ట్ 3-4 years. పుష్ప 5 years 5 years అలాగే ఉంచేస్తున్నాడు తను పెంచకుండా. సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ లాస్ట్లో షూట్ చేశాను నేను. ఇంకా 5 years కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాలు కావాలి విగ్గి చేయించుకున్నాడేమో నాకు తెలిసి. ఈవెన్ థ్యాంక్ యూ అజయ్. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా, ఏంటి అజయ్ వస్తుందా రాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి సెట్ రాగానే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదని టెన్షన్. ఆ టెన్షన్తోనే సీన్ అయ్యేవారు చచ్చిపోతాం. అంత మించి డైరెక్ట్ టెన్షన్, ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా, పండుద్దా, పండకపోతే సినిమా కరెక్ట్గా ప్లస్ అవుతుందా లేదా అనేది. యు ఆర్ అమేజింగ్, సీరియస్లీ అమేజింగ్. నేను చాలా తక్కువ ఫోన్లు చేస్తాను, 8 రూమ్లో మళ్ళీ వేరే మధు అని ఉంటాడు, మళ్ళీ వేయి అని చూస్తూనే ఉన్నాను, ఎమోషన్ అవుతూనే ఉన్నా. చూసినప్పుడు ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను. ఐ థింక్ యూ అచీవ్డ్, అంటే యూ నేల్డ్ ఇట్. థ్యాంక్ యూ అజయ్, లవ్ యూ అండి. అండ్ అంటే దొరికితే మాట్లాడేస్తా. చెరి గారు థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు, వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీన్, అదిరిపోయింది. సో ఫస్ట్ అప్రిషియేషన్ నాకు తను చెరిగారి నుంచి వస్తుంది. చాలా బాగుంది ఈ సీన్. అంటే ప్రతిదీ ఇంకేసారి ఆలోచిస్తారని. యాక్చువల్గా పుష్పవనంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది. మైత్రికి 800 crores ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరిగారే, నేను కాదు. అది ఎలా అంటే ప్రతిరోజు మానిటర్ వెనకాల సీన్ చూస్తుండేవారు. ప్రతి సీన్ బాగుంది, మీరు ఎందుకండి సినిమా ఒకసారి చూడండి, నాకు తెలిసి 3 hours వస్తుంది, మీరు రిలీజ్ చేసేయచ్చు అన్నారు. సో చూస్తే ఆ కరోనాలో స్పేస్ దొరికింది. చూసినప్పుడు 3 hours ఫుటేజ్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా రిలీజ్ చేసేస్తామంటే, మీరు రిలీజ్ చేసేయండి, సినిమా బాగుంటే ఆడుద్ది, ప్రతి సీన్ బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. నిజంగా ఒక సాహసమే. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు పుష్ప అనేది 2 parts కాదు. పుష్ప అనేది మొత్తం సినిమాని కేవలం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 3 hours ఫుటేజ్ వచ్చిందని రిలీజ్ చేసాం. ఇది జరిగిన అద్భుతం పుష్పకి. ఆ విధంగా మా జీవితాల్లో చెర్రీ గారు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా పెట్టారు. ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో. ఒక్క సినిమా అయిపోయేదానికి ఇన్ని సినిమా చేశారు మీరు. రేపు ఏదైనా జరిగితే మీదే బాధ్యత. థ్యాంక్ యూ చెర్రీ గారు, లవ్ యూ అండి, లవ్ యూ. నాకు తెలుసు మీ కష్టం అంతా. థ్యాంక్ యూ. అండ్ దీపాలి నూర్, థ్యాంక్ యూ మ్యామ్. ఏ రోజు పొద్దున్న మార్నింగ్ వెళ్తే సెట్లో అంటే ఏ రోజు కాస్ట్యూమ్ తన వల్ల ఇప్పుడు ఒకసారి కూడా లేట్ జరగలేదు. ఎంత పెద్ద క్రూ ఉన్నా, ప్రతిరోజు 500 members ఉంటారు, 1000 members ఉంటారు. ఎంత పెద్ద క్రూ ఉన్నా సరే తను మొత్తం మేనేజ్ చేయగలరు. అండ్ మ్యామ్ యు ఆర్ అమేజింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఎప్పుడు కనీసం పాప మనం ఏది ఉన్నా సరే సపోర్ట్ చేసి, అక్కడ ఇష్యూలకు సెటిల్ అయినా సరే, నేను డల్గా ఉన్నా వచ్చే సరే, ఎవరు డల్గా ఉన్నా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడుతూ, థ్యాంక్ యూ మేము దీపాలి. అండ్ ర్యాండమ్గా మాట్లాడేస్తున్నాను, నాకేదో అనిల్ గారు కనిపించారు ఇక్కడ. థ్యాంక్ యూ అనిల్ సార్, అనిల్ జీ. మీ సపోర్ట్ నాకు నవీన్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఏమండి అల్లి గారు పాజిటివ్ వైబ్స్ అండి, ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. సినిమా అంటే అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇట్స్ లైక్ దేని గురించి ఆయన ముందు ఆయనలోంచి నెగిటివ్ అనే థాట్ రాదు. ఈ సో పాజిటివ్, ఏ విషయాన్ని పాజిటివ్ చెప్తారైనా అని. సో మీతో మాట్లాడినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. మీరు ఆల్మోస్ట్ సినిమా చూసిన పుష్ప 2 చూసిన 2-3 పీపుల్లో మీరు ఒకళ్ళు సినిమా రిలీజ్ అవుతూ ముందు చూసిన వాళ్ళు. అరవింద్ గారు మీరే అనుకుంటే ఇద్దరు చూశారనుకుంటా నాకు తెలిసి. సో బయటికి రాగానే ఆయన ఎక్స్ప్రెషన్ నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను. సుకుమార్జీ అమేజింగ్ అంటూ ఆయన అబ్బురు పడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ సార్. మీరు లేకుండా ఈ జర్నీ ఇంత బాగుండేది కాదు. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. అండ్ ఇక ర్యాండమ్గా మాస్టర్ 4 మహీనే చోటా భాయ్. నాకు గణేష్ మాస్టర్ని చిన్నప్పుడు చూస్తున్నా, ఎప్పుడు చూస్తున్నాను. తను ఎప్పుడు 94 or 98 యూ కేమ్, వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ? 98, 83, నేను 2004. ఇప్పుడు మనిషి ఏమో ఇలా వచ్చాడంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా డీల్ చేయాలి? నాకు భయం వేసింది చూసిన ఏం మాట్లాడాలి? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నా, చెప్పాడు. నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అన్న, నేను నీకన్నా పెద్దోడిని, బడాబాయ్, నేను బడాబాయ్ హూమ్, వాట్ ఎవర్ సే యూ హ్యావ్ టు లిజన్ అని కంట్రోల్ తీసుకున్నా. ఇది కాన్స్పిరసీ అనమాట. సో అంటే
సో హౌ యూ అమేజింగ్ ఈజ్ తను సాంగ్స్ చేసేటప్పుడు ఈజ్ వెరీ బిగ్. ఎంత బిగ్ అంటే అన్నిట్లో విజయ్ మాస్టర్, సృష్టి, దే సపోర్టెడ్ యాక్చువల్లీ. సో ఆయన ఏంటంటే వీళ్ళు పిల్లలు ఓకే కమన్ అంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళతో చెప్పింది అంటే మీరు ఇలా ఉంది అంటే కనుక తీసుకుని తను ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమాత్రం మొదలుపడకుండా వాళ్ళని చిన్న పిల్లల్లాగా యూ యాజ్ ఎ కిడ్స్ యూ జస్ట్ సపోర్టెడ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. నేను వెన్ ఐ థాట్ మాస్టర్ వెన్ గణేష్ హీ పుట్ ద ఫ్రేమ్ నన్ను యాక్చువల్లీ మనం కొంచెం ఎలా వెళ్తే బాగుంటుంది, ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని ఐ ట్రై టు సజెస్ట్ హిమ్ ఏది ఇలా చేస్తే బాగుంటుంది, ఈ లెన్స్ అయితే బాగుంటుంది అని. సో సజెస్ట్ చేస్తే వెంటనే బ్రదర్ నా ఫేస్ చూసి నచ్చలేదా నీకు, అగైన్ హీ గోస్ అని వెంటనే ఫ్రేమ్ మార్చి ఇలా చేస్తే బాగుందా అని నాకు ఇమ్మీడియట్గా తను ఏదైనా మనకు నచ్చలేదు అంటే ఇమ్మీడియట్గా ఫ్రేమ్ చేంజ్ చేసేంత నాలెడ్జ్ ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళింది. నేను తెగ ఫీల్ అయిపోయాను, నేనే కొరియోగ్రాఫర్లో ఫీల్ అయిపోయాను వెన్ హీఈస్ దేర్. వెన్ హీఈస్ నాట్ దేర్ నాకేం అర్థం కాల. యూ గాట్ ఇట్ రైట్. వెన్ యు ఆర్ దేర్ ఐ ఫెల్ట్ ఏ కొరియోగ్రాఫర్. వెన్ యు ఆర్ నాట్ దేర్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఏం చేయాలో అర్థం కాల నాకు యాక్చువల్గా. సో దట్స్ యువర్ గ్రేట్నెస్ అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కనిపిస్తారు కాబట్టి శశి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద 4%. శశి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి పుష్ప ఆయన మామూలుగా వర్క్ చేసేవారంట, పుష్పలో నువ్వు పుష్ప క్యారెక్టర్ 4% అడుగుద్ది కదా, సో అందుకని ఐడియా వచ్చి నవీన్ గారు వాళ్ళని 4% అడిగారట. అందుకని మీరు నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు. అండ్ మౌనిక, రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్, నేను కథ చెప్పేటప్పుడు ఎవరికి అర్థం కాదు, సగం చెప్తాను కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది. చివరికి ఏదో క్లారిటీ ఉంటుందంటే వస్తుంది యాక్చువల్గా. సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకుపడి హడావడి చేసి డార్లింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను. రామ కూడా నాలాగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది, మరి ఇక్కడ విగ్రహం రాలేదే, వస్తుంది సార్ ఇక్కడ విగ్రహం వస్తుంది అంటాడు, మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయంటే ఆ స్టెప్స్ వస్తాడు. ఇవన్నీ అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు, చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా అండి, కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అది అంతే కదా, నువ్వేగా చేస్తావు అంతా. సో మౌనిక అండ్ రామ యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళేనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు ఈ రోజు ఇలా ఉంది అంటే. లవ్ యూ రామ, థ్యాంక్ యూ. అండ్ అండ్ నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారు, ఓకే. రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తున్నామంటే ఎప్పుడు ఏది రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఏం చేయడానికి ఇమిటేట్గా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి. సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా, ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్, మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ ఫ్రీడమ్, అంత ఫ్రీడమ్ ఉంటే కనుక ఈవెన్ నా ఒక్కడికే కాదు, ఐ థింక్ మీ సంస్థలో చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా? అంతే రవి గారు మీరు దాని. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్ ర్యాండమ్గా చెప్పేసి నాకు కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాజ్ నేను తన లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్.
అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. ఈ పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన వెంటనే ఇద్దరు నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను, అయిపోయింది కదా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు కథ విన్నాడు కాబట్టి, మొత్తం విన్నాడు కాబట్టి. ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పమంటారు కదా. ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే, అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండి నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల. అసలు ఇంత ఉంది ఫేస్లో, నాకు అప్పుడే ఎంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. వాళ్ళంతా అవునా నిజంగా అంత ఉందా అని, డార్లింగ్ ఇది చూడండి సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఇక సరే, నేను అంటే మెయిన్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లో నువ్వు అందరి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉన్నారు, నేను చెప్తా పోతే ఫీల్ అవుతారేమో కానీ ఇక సత్య కనిపిస్తున్నాడు. సత్య నీకు రంగస్థలం నేను చెప్పాలనుకుంటున్నాను నేను గురించి. నేను పాపం నిద్రలేని రాత్రులన్నీ ఎన్ని గడుపుతావో 8 రూముల్లో కానీ నువ్వు, అదేందా అసలు ఎంత సిన్సియర్ అంటే నువ్వు ప్రతి దాన్ని ప్రతి ఫ్రేమ్ని ఎక్కడికి పోకుండా. ఈ సినిమా సంబంధించి చూడండి, ఈ సినిమాలో చిన్న లీక్ ఒక్కడ కూడా లీక్ అవ్వాల. 8 రూమ్ నుంచి అన్ని సినిమాలకి ఎంతో కొంత లీక్ అవుతుంది. అంటే సత్య ఎంత దారుణం అంటే, సొంత ప్రొడ్యూసర్సే సత్యాన్ని నియమించారు. వాళ్ళు సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఆఫ్ చేసి, సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నాకు ఫోన్ చేస్తాడు. సార్ సిస్టమ్ ప్రాబ్లం సార్ డౌన్ ఉంది సార్, ఏదో సంథింగ్ ఇంకా పవర్ లేదు ఏదో చెప్తాడు. చెప్పి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నవీన్ గారు రవి గారు వచ్చారు సార్ చూసారంటారా అని, చూపించమంటారా అని. అంటే లేదు ఇంకా నేను ఎడిటింగ్ ఇవ్వలేదు చేయలేదు అంటే, సార్ నేను పంపించేస్తాను సార్ అని వెళ్ళి ఏదో చెప్పి పంపించేశాడు ఒకసారి మిమ్మల్ని. సో మిమ్మల్ని కూడా పంపించేసాడు తను. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంతైనా చెప్పాలి అసలు. చంద్రబాబు చెప్పారు సారీ, విష్ణుదేవి అసలు పేరు కూడా గుర్తురావట్లే, అలా ఉంది నాకైతే. మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ చెప్దాం. కెమెరా డిపార్ట్మెంట్ సూరి అండ్ రాము అండ్ స్పెషల్లీ ఫోకస్ పుల్లర్ కుమార్ ఉన్నాడా, కుమార్ సారీ కుమార్, నిజంగా ఎన్నిసార్లు యాక్షన్ కట్ అంటే నీ ఫోకస్ అందులోకి అనమార్ఫిక్ లెన్సెస్ ఇవి అసలు చాలా ఇలా అంటే మిస్ అయిపోద్ది అనమాట. సో ఎంత జాగ్రత్తగా అంటే వాళ్ళకి ఎంత గుండెల రైలు పెరుగుతూ ఉంటాయి, ఎవరో తిట్టడానికి ట్రై చేస్తుంటారు అవుతుందా లేదా అని చెప్పి. కానీ అమేజింగ్. కూబా లాంటోడు, కూబా సాధారణ ఎవరిని పొగొడ్డు, కూబా చెప్పి ఈ స్టాప్ నాచ్ అన్నాడంటే ఇంక నువ్వు అదిరిపోయావు అంతే పోను. అండ్ సూరి, థ్యాంక్ యూ సూరి, ఎప్పుడెప్పుడు సపోర్ట్ చేసినందుకు, కూబాకి నాకు మధ్య గొడవలు రాకుండా చూసినందుకు, జాగ్రత్తగా మేనేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రమేష్, జిమి రమేష్ రా రమేష్, థ్యాంక్ యూ రమేష్. బికాస్ నాకు తెలుసు ఆ జిమ్మి టీం అంతా కూడా ఎంత టెన్షన్ ఉంటుందో. బికాస్ ఫ్రేమ్ అటు మిస్ అయినా అందరం తిడుతుంటాం, మిస్ అయింది అంటాం, పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆర్టిస్ట్ అయితే మళ్ళీ పర్ఫార్మ్ చేయించాలని. సో ఒక్కొక్క టీం కంటిన్యూస్గా ఎంత హార్డ్ వర్క్ అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ దేవా, హౌ ఈజ్ యువర్ హెల్త్, బాగుందా? చెవలో వచ్చి షో చేసావు, ముందు నుంచి చేసావు నువ్వు. దేవా ఆర్యా నుంచి తెలుసు, యాక్చువల్గా ఆర్యా నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాడు దేవా. బికాజ్ రత్నవేలు గారి మధ్యలో వేరే సినిమా క్లాష్ ఉండడం వల్ల తను ఆల్మోస్ట్ 20-25% ఆర్యా చేశాడు తను. అక్కడి నుంచి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇప్పటికీ ఈ సినిమా జరుగుతున్నప్పుడు తను పోలెండ్ ఫోటోగ్రాఫర్ కదా అని తనకు సపోర్ట్ తీసుకొచ్చాను నేను, నాకు సపోర్ట్ ఉంటారని. థ్యాంక్ యూ దేవా, లవ్ యూ. అండ్ ప్రకాష్ నుంచి మనం మాట్లాడలేదు కదా మొన్న, చెప్పలేదు అయితే ఓకే. ప్రకాష్ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఫస్ట్ ఎయిడ్ అయిపోయాడు తను. సో బికాస్ నా ముందే షార్ట్ మొత్తం కంపోజ్ చేయడం, అందరిని ఆర్టిస్టులు పెట్టేసేయడం. నేను పుష్ప 1లో ఒక షార్ట్ చూశాను సడన్గా, నేను షూట్ చేస్తూ పక్కెళ్ళి ప్రకాష్ తీసుకురామని చెప్పాను. కెమెరా పర్మిట్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఎవరు వేసారు ఏదన్నా, ప్రకాష్ వేసారంటే ఆగ్రా నువ్వు అయితే అని.
అక్కడ నుంచి ప్రకాష్ డైరెక్షన్ బట్ అయిపోయింది. ఐ థింక్ నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, నెక్స్ట్ కూడా నువ్వు డైరెక్షన్ పట్టమంటే. లవ్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. అండ్ జగదీష్, లాస్ట్ టైం చెప్పలేదు జగదీష్ గురించి. జగదీష్ థ్యాంక్ యూ రా. ఇద్దరు జగదీష్ ఉన్నారు. యాక్చువల్ నిన్నే పిలిచాను రా, వాళ్ళు లేచాడు. జగదీష్, యాక్చువల్గా బోట్ ఎపిసోడ్ అట్లా వచ్చిందంటే కారణం నువ్వే. బికాజ్ నేను లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ అయిపోతున్నాను. యూ మేనేజ్ ఎవ్రీథింగ్, వెరీ గుడ్ జాబ్, సీరియస్గా. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. అండ్ జగదీష్ థ్యాంక్ యూ రా, నిజంగా నువ్వన్నీ ఇట్స్ లైక్ ఎంత జర్నీ, మనకు ఆల్మోస్ట్ 5 years జర్నీ. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్న క్యారెక్టర్ని. ఇప్పుడు నిజంగా నువ్వు లేకపోతే ఊహించండి సినిమా. నేను బన్నీ గారి పక్కన నువ్వు లేకపోతే నేను ఊహించినాను. ఇప్పుడు వేరే 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 ఒక బికాస్ ఫిల్టర్ అయి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు కాకుండా వేరే అయితే ఊహించలేను నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, మీ థ్యాంక్స్ కాదు, సారీ చెప్పాలి. అవినాష్, బికాస్ ఎంత టెన్షన్ అంటే చివరిలో ఎంత సీజీ వర్క్ అంటే అసలు ఎంత అబ్బా అసలు మీ కష్టానికి. బట్ బిగినింగ్ పోర్ట్ ఫైట్ చూసినప్పుడు నేను అమేజ్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ మనం చిన్న సెట్ వేసాం, చిన్న ర్యాంప్ వేసాం, దాని మీద షూట్ చేసాం. మీ యాక్షన్స్ అవన్నీ కూడా వెరీ రియల్. థ్యాంక్ యూ కమల్ సార్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ కమల్ సార్. అండ్ గణేష్ మాస్టర్, ప్రేమ్ లేడ్ యాక్చువల్గా. గణేష్, థ్యాంక్ యూ గణేష్. గణేష్ నేనే పరిచయం చేశాను నేను. నేనే, అదిగో చూడు, ఈజ్ మై ప్రొడక్ట్. జగడికి గణేష్, థ్యాంక్ యూ గణేష్. ఎందుకంటే కరెక్ట్గా మధ్యలో వచ్చి ఇలా కావాలనుకున్నప్పుడు వెంటనే తీసుకొచ్చి చేసావు. థ్యాంక్ యూ. అండ్ నీ సినిమా కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ మనం చెప్పేసాను కదా, నేను సుబ్బు ఇలాగే మర్చిపోతున్నా. సుబ్బు, చాలా నీకు టెన్షన్ ఇచ్చేస్తుంటాను నేను. హార్ట్ అటాక్ కూడా ఇచ్చింటాను నీకు కదా చాలాసార్లు. ఎప్పుడు ఈ ప్రాపర్టీస్ అని లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుతాయి పాపం. ఎప్పుడు మార్నింగ్ సెటర్ రాగానే డిసైడ్ అవుతాయి పాపం, పరిగెడతారు. థ్యాంక్ యూ సుబ్బు, సీరియస్గా. అయినా ఎప్పుడు పాపం నవ్వుతూ వచ్చి, అంటే అస్సలు ఇంత శ్రమ కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఏది ఎప్పుడు నా లేటే కానీ, ఈ సినిమా సంబంధించి నా లేటే కానీ, అసలు ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక్కసారి ఇప్పుడు లేట్ లేదు. దే మేనేజ్ వెరీ వెల్. ఐ నో లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ సుబ్బు, లవ్ యూ సీరియస్గా. ఇప్పుడు చెప్పలేకపోయాను నీ గురించి. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరున్నారు? అనురాగ్, దొరికితే చెప్పేస్తున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అనురాగ్. అసలు పాట్నాలో అంటే పాట్నా పెట్టడం దగ్గర నుంచి, షో పెట్టడం దగ్గర నుంచి నువ్వు బన్నీ అతని ఆరా ఏంటి, అసలు ముందు ఎట్లా ఉంది, ఇండియా అంతా ఎలా ఉంది క్రేజ్ అని యూ జస్ట్ ఫస్ట్ గెస్ చేసింది అంత బాగా నువ్వే. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ పబ్లిసిటీ సంబంధించి కూడా ఈవెన్ ఏదైనా చిన్న విషయం సరే నేను అనురాగ్ కాల్ చేస్తున్నా, అంత కామన్ సెన్స్ అనమాట. ఇదిలో అయితే వర్కౌట్ అవుతుంది, ఇదిలో అయితే వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. అండ్ మధు గారు, మా పిఆర్ మధు గారు, థ్యాంక్ యూ మధు గారు. అప్పుడే మీరు 6 years జర్నీ ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్నారు మధు గారు, మధు గారు. అండ్ అంటే దొరికితే చెప్పేస్తున్నా, నాతో వర్క్ చేసిన తరిగొప్పల అండ్ డ్రైవర్ సీను, బద్రి, ముందు నా కృష్ణ. యా, థ్యాంక్స్ రా అందరి. థ్యాంక్ యూ సపోర్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాల్సింది నవకాంత్. అసలు మర్చిపోతున్నాం నవకాంత్. అంటే మొత్తం సినిమాలో అన్ని ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసింది నవకాంత్. కొన్నిసార్లు ఒక కీచా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తం ఫైట్స్ అన్ని నవకాంత్. ఇందులో ఈ సినిమాలో ఉన్న ప్రతి పోర్షన్ నవకాంత్. అండ్ టచ్ చేసి మాత్రం ప్రకాష్ మాస్టర్ అండ్ పీటర్ మాస్టర్ చేసినట్టున్నారు. నాకు గుర్తులేదు, కానీ మొత్తం ఫైట్స్ అయితే బిగినింగ్ ఫైట్ కానీ ఈజ్ లైక్ ఎలా అంటే పుష్ప 1 చేస్తున్నప్పుడు తను పక్కెళ్ళి చేసి ఎడిట్ చేస్తుండేవాడు. అక్కడ మాస్టర్ చెప్తుండేవాడు, ఈ అబ్బాయి చాలా షార్ప్ ఉన్నాడు అనుకున్నాను. కీచా మాస్టరు ఎక్కడి నుంచి వస్తున్నాడు, బ్యాంకాక్ నుంచి వస్తున్నాడు కాబట్టి నేను తన సపోర్ట్గా ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది ఎవరనంటే నవకాంత్ పిలిచాను. అప్పుడు నవకాంత్ కంపోజ్ చేసి చూసి చాలా బాగుందని చెప్పి, ఇదే ఫస్ట్ సినిమా ఆల్మోస్ట్, బికాస్ తను ముందు చేసిన తెలియదు నాకు, అప్పుడే బయటకు వచ్చాడని. సో చెప్తే చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఈరోజు ఇంటర్నేషనల్గా, బికాస్ ఈ ఫైట్స్ గురించి ఇండియన్ సినిమా ఇచ్చింది ఈ స్పేస్. యాక్చువల్గా కొంతమంది అన్యాచురల్ అనుకోవచ్చు, మ్యాజిక్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, కానీ ఇండియన్ సినిమా అలాంటి ఈ సినిమా ఈ ఫైట్స్ కావాల్సిన స్పేస్ క్రియేట్ చేసింది. బికాజ్ ఇండియన్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి ఫైట్స్ చేస్తే బిలీవబుల్గా ఉంటాయి.
ఆ స్పేస్నే వాడుకున్నాం మేము. అది ఇండియన్ కమర్షియల్ సినిమా ఇచ్చిన స్పేస్ నేను తీసుకోలే ఏమి. అందుకే ఎప్పుడు మేము తను కంపోజ్ చేసినప్పుడు కానీ, ఆయన చేసేటప్పుడు కానీ, నేను డైరెక్ట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు అన్యాచురల్గా ఫీల్ అవ్వలేము మేము. ఇట్ కేమ్ ఇన్ టు మూవీ తెలియకుండానే. సో రియల్లీ ఇట్స్ లైక్ ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉందో నవకాంత్కి నేను చెప్పలేను. బికాస్ హీస్ విల్ బి ద నెంబర్ 1 ఐ థింక్. ఎంత అమేజింగ్ కిడ్ అంటే నవకాంత్. అండ్ హీ గోస్ టు హైట్స్. నాకు తెలిసి ఇక్కడే కాదు, హీ కెన్ డూ ఇన్ హాలీవుడ్ ఏదైనా, ఎక్కడ ఏ హైట్స్ కన్నా రీచ్ అయిపోగలుగుతాను. అరే ప్రవీణ్ వస్తావా? ఇంకా ఎవరున్నారా? అది నా డైరెక్షన్ బట్టి గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను. సో అది ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేదు. నాగేంద్ర కాశీ, ప్రభా నాగేంద్ర కాశీ ఏంటో కొంచెం మాట్లాడేశాను రా మొన్న. థ్యాంక్స్. అది మనం ఫస్ట్ థ్యాంక్స్ మీద మాట్లాడేసా ఆల్రెడీ. నవీన్ మాట్లాడాం కదా నీ గురించి. ఓకే సరే. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ చెప్పలేదు. ఓకే కాశీ, వేర్ ఇస్ కాశీ? రాలేదా? ఓకే థ్యాంక్ యూ కాశీ. బికాజ్ వాళ్ళు రైటర్గా చేస్తున్నావు, చేస్తూ కూడా నాకు ఒక వెర్షన్ రాయడానికి రెడీ అయ్యావు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా సంబంధించి రాస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కాశీ. అండ్ మర్చిపోయి ఉంటాను, సారీ. ఏమన్నాయా ఏం చేయకపోతే. అండ్ జాల్ రెడ్డి గారు, ధనుంజయ్. పాపం ధనుంజయ్ కన్నడలో హీరోయిన్ కూడా. పుష్ప 2లో ఒక్క సీనే ఉంది, అసలు ఏమాత్రం హెసిటేట్ చేయలేదు, ఎప్పుడూ ఒక క్వశ్చన్ అడగలేదు, ఒక్క సీన్ చేసి వెళ్ళిపెడతాను. ఎంత అసలు అంటే ఎప్పుడు కలిసిన అదే ప్రేమ ఉంది, ఇంత కూడా తన ఫేస్లో ఏమాత్రం లేదు. ఒక్క సీన్, ఆ ఒక్క సీన్ కోసం వచ్చి ఆ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాడు. అండ్ థ్యాంక్స్ ధనుంజయ్, ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఫాద్ ఫాజిల్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. బికాస్ తన ఫ్రీక్వెన్సీ చాలా కుదురుతుంది. యాక్చువల్గా మలయాళంలో చాలా పెద్ద హీరో, కానీ ఈ సినిమా కేవలం తను చాలాసార్లు చెప్పాడు, మీకోసం చేస్తాను సార్, మీకు చేస్తాను సార్ అని. అండ్ ఈ సపోర్ట్ మీ ద సెట్లో చాలా సపోర్ట్ చేశాడు ఆ విషయంలో. ఎప్పుడు చిన్న ఏ సీన్ చేయడం కానీ హెసిటేషన్ లేకుండా. థ్యాంక్ యూ ఫఫా, లవ్ యూ, యు ఆర్ లైక్ మై బ్రదర్ అండ్ అడో యువర్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫఫా. అండ్ జ్యోతిబాబు గారు, ఫ్రమ్ రంగస్థలం. జ్యోతిబాబు గారు, నేను ఆయన సినిమాలు ఉండాలనుకుంటా రంగస్థలం నుంచి కూడా ఏదో విధంగా. కొన్ని పుష్పలో మిస్ అయింది. పుష్ప 2లో అడగగానే సార్ ఈ సినిమాలో ఉండదు, మీకు పార్ట్ 3లో ఉంటుంది అని చెప్పగానే ఆయన వచ్చి యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నాకు అర్థమైపోయింది, నా పెట్రోల్ అయిపోతుంది, చెప్పకపోతే అనుకోకండి. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్కి ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు. నీకు చెప్తున్నప్పుడు నా మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అరే ఇది భలే ఉంది, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ చూసి నాకు మొత్తం సీన్ వచ్చేసి నీకు సీన్ చెప్తున్నప్పుడు చాలా పోజు కొడతాను నేను. ఇలా చెప్తా. బికాస్ ఇట్స్ లైక్ ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తాను, నన్ను ఒక అద్భుతంగా ట్రీట్ చేస్తాను. ఎప్పుడు నువ్వు కేవలం నాకు అద్భుతం ట్రీట్ చేయడం వల్లే నీకు ఐఎమ్ సారీ, నేను అద్భుతమైన మాట నేను అనుకున్నందుకు సారి మీరు ఎక్కువ తీసుకోకండి. బికాస్ ఎప్పుడు ఇలా చూస్తాడు నన్ను, అసలు అంటే నేను పెద్ద క్రియేటర్ అన్నట్టు అదన్నట్టు బీభత్సనట్టు చూస్తాడు. సో హీ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది తెలుసా నీకు? పుష్ప అని దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, నేను ఈ ప్రపంచంలో నేను ఒక అద్భుతం, వీడు గొప్ప క్రియేటరు, వీడు కళ్ళు మూసుకుంటే సీన్ చెప్పేయగలడు, ఏదైనా రాయగలడు అని ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారో ఆలోచించాను. ఉన్నాడు ఒకడు, డైరెక్ట్గా దగ్గరికి వచ్చాను. నువ్వు నమ్ముతావా? బికాజ్ ఫ్రాంక్గా ఎవరు తప్పు లేదు, అందరూ ఏదో అనుకుంటారు కానీ ఎవరు తప్పు లేదు. కానీ నా దగ్గర సరిగా కదలేదు ఆ టైంకి. నేను చెప్తే ఒకళ్ళు నమ్మాలి వీడు చేయగలడని. సో చెప్తే చేద్దామన్నావు. దిస్ లైక్ బిలీవ్ మీ అంతే. అంటే వీడు కష్టపడతాడు, నెక్స్ట్ రాయగలడు అని బిలీవ్ మీ అంతే. అలాగే ప్రతి సీను కొంచెం ఉన్నది నీ దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోద్ది.
నీతో చెప్తున్నప్పుడు నాకు చెప్తాను కదా, నేను కూర్చునే తీరు అది స్టైల్ అది నువ్వు స్టైలిష్ స్టార్, నీ దగ్గర నేను స్టైలిష్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ అద్భుతానికి అంటే అద్భుతానికి కాదు, ఇట్స్ లైక్ ఈ సక్సెస్ కారణం మాత్రం ఈ క్రెడిట్ అంతా నీకు ఎందుకు ఇచ్చేస్తారు అంటే యూ ఇన్స్పైర్ అస్ ఆల్ డెఫినెట్గా ఈ మొత్తం. అయితే ఈ సినిమా చదువుతానని చెప్పాను, నీకే పేరు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అని ప్రతి సినిమా చెప్పామండి. నువ్వు అలా అంటున్నావు, ఏం కాదు, చూడు నీకే వస్తుంది, నువ్వు అలా పెడుతున్నావు, షార్ట్ పెడుతున్నావు అక్కడ ఈ సీను ఇదని. లేదు చూడు, మామూలుగా ఉండదు నీ పర్ఫార్మెన్స్ అంటే. ఎప్పుడు తను అంటే దాపలు తను తెలిసేమో కానీ ఇట్స్ లైక్ ఈరోజు సినిమా రిలీజ్ ముందు 2 days ముందు కూడా నీ షోకేసి అబ్బా, ఇది నీ షోరీలు అబ్బా అంటే నో అంటుండేవాడు. సో అలాంటిది ఈ రోజున నాకు నేను మా కాలనీలో ఎక్కువ తిరగను కానీ ఒకసారి బయటకు వస్తే ఒక ఇద్దరు వచ్చారు, అంటే 60 years, ఒక ఆయన 55, ఒక ఆయన 60 years, ఇద్దరు వచ్చారు. వచ్చి పుష్ప చూసామంటే చాలా బాగుంది, బన్నీ పర్ఫామ్ అంటే అల్లు అర్జున్ గారు లైక్ పర్ఫామ్ లైక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే ఆ ఏజ్లో ఏమండి నాకు ఒక ఆయన అన్నారు, అంటే మాట చెప్పకూడదు మీరు వేరే తీసుకోవద్దు, అంటే ఈజ్ లైక్ ఎస్వి రంగారావు గారండి అన్నాడు. అంటే ఎస్వి అంటే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చారండి, బికాస్ ఆయన పర్ఫార్మర్ మళ్ళీ దొరికాడనిపించాడు అన్నారు. ఇది మీరు ట్రోల్ చేయొద్దు, ఇంకో మాట చెప్తా, పక్కన ఇంకో మాట అన్నాడు, ఎస్వి రంగారావు డాన్స్ ఫైట్ చేయరు కదండి అన్నాడు. సారీ వాళ్ళన్న మాటలు చెప్తున్నాను, మీరు మరో తీసుకోవద్దు దీన్ని. అంటే ఒక పరిపూర్ణమైన హీరో, ఒక పర్మనెంట్, హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ క్రై, హీ కెన్ లాఫ్, అంటే ఎన్ని చెప్పండి. అయితే వాట్ నాట్ ఇంకే చెప్పండి, ఏం లేదు చెప్పండి. ఒకటి అది 20 takes అయినా 21 takes అయినా నేను అడగక్కర్లా, తను నా ఫేస్లో స్మైల్ చూసేవారు చేస్తుంటాడు. అంత పెద్ద హీరో అంత కష్టపడక్కర్లా, ఇది బాగుందని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఒకసారి ఇది బాగుందని వెళ్ళిపోవడమే లేదు. నా ఫేస్లో స్మైల్ వచ్చే వరకు, స్మైల్ అంటే స్మైల్ రావడం అని చూడక్కర్లా, తను తెలిసిపోద్ది. పక్కలు చెప్తాడు, చూడు ఇది సుకు ఓకే అంటాడు, చూడు టేక్ అని ఇలా చెప్తాడు. అలాగనే డార్లింగ్ అంటాను, నేను చెప్పానా అంటాడు. సో అంత మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది, బికాజ్ హీ నోస్ హీ అచీవ్డ్ అని. అంటే ప్రతి సీన్ కూడా నేను ఎక్కడ ఏ స్టేట్లో ఏ హైట్లో ఉండాలనుకుంటానో డెఫినెట్గా అచీవ్ చేసి ఆ సీన్ అక్కడ కంప్లీట్ చేస్తే ప్రతి సీన్ వెళ్ళెడతాను. ఈవెన్ అది పుష్ప 1 అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, స్పెషల్లీ పుష్ప 2. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నౌ యు ఆర్ లైక్ ఐ నో, మర్చిపోవద్దు ఓకే మమ్మల్ని, నన్ను, దేవిని, గణేష్ మాస్టర్ని, అది మర్చిపోవద్దు. అండ్ లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, ఇప్పుడు మన ఒకసారి మన లైట్ తను వెంకట్ ఎక్కడ పరిగెడుతున్నాడు వెంకట్, లవ్ యూ వెంకట్. నీ గురించి చెప్పబోతే తప్పవద్దు, మీరు పరిగెడుతున్నాడు సూర్యని చెప్పపోయినా అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెడతారు మీరు లైట్స్, ఎందుకోసం పరిగెడుతుంటారో మాకు ఇచ్చే టెన్షన్కి థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ గింబెల్ నాయుడు, థ్యాంక్ యూ నాయుడు, బికాస్ కొన్నిసార్లు మనం ఒక షార్ట్ చెప్తాం కానీ దాన్ని ఇంప్రూవ్ చేసి కూడా ఆపరేటర్స్ చాలా ఈజీగా మూవ్ అయిపోతారు. నాయుడు అయితే నేను ఒక షార్ట్ చెప్పిన వెంటనే దాన్ని ఈజీగా ఇంప్రూవ్ చేసేస్తాడు, దాన్ని సింక్ చేసేస్తాడు. సో అలాంటి టెక్నీషియన్స్ ఉన్నారు, థ్యాంక్ యూ. అండ్ కాస్ట్యూమ్ సీను, థ్యాంక్ యూ సీను, నిన్న కూడా సీను, థ్యాంక్ యూ సీను. మేకప్ రమేష్, అయ్యో చంపేస్తాడు నేను చెప్పబోతే, ఎక్కడున్నాడు రమేష్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ రా. అండ్ మస్తాన్ గురించి చెప్పాలి. అసలు నేను మస్తాన్ 6-8లో పరిచయం చేశాను, ఒకటి మాత్రం బోరుకుంటే వినేసేయండి డార్లింగ్, ఏమనుకోవద్దు. 6-8 నుంచి ఉన్నాడు తను. ఈజ్ లైక్ ఎప్పుడు షర్ట్ వేసిన ఆ ఫోటోనే ఉంటుంది, ఎప్పుడు అంటే అంత ప్రేమిస్తాడు. చాలా తక్కువ అంటే షర్ట్ వేసిన ఫోటో పెట్టడానికి ఉద్దేశం కాదు. ఇట్స్ లైక్ కొన్నిసార్లు నీలాంటి కోసం మనం ఏదైనా చేయాలనిపిస్తుంది. అంటే ఏంటి, మీలాంటి ఉన్నంతప్పుడు ఏంటంటే వీళ్ళ కోసం మన దృష్టిలో పడిపోకుండా ఏదైనా చేయాలనిపిస్తుంది, అంత ఎనర్జీ ఇస్తుంది. థ్యాంక్ యూ మస్తాన్ అండ్ లవ్ యూ. ముఖేష్, అరే ఎక్కడున్నారా, వచ్చావా? అరే థ్యాంక్ యూ రా ముఖేష్, అరే పాపం జాబ్ చూసుకున్నావు,
అన్ని ఎప్పుడు ఎంత టెన్షన్ పెట్టాను నీకు అంతా. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ కూబా లవ్ యూ. ఎక్కడో పోలాండ్లో. మే ఆల్ లవ్ టు యూ. వితౌట్ యూ ఐఎమ్ బ్లైండ్. సీరియస్గా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రంగా, లవ్ యూ రంగా. అండ్ ఇలా చెప్పగా ఎంజాయ్ చేయడం బాగాలేదు. సీను చెప్పానా? సీను, థ్యాంక్ యూ సీను, లవ్ యూ. అండ్ ఎవ్రీ వన్, శరత్ అండ్ ఎవరు కనిపిస్తే కిరణ్, హుస్సేన్ షా కిరణ్, థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, స్పెషల్లీ ప్రొడక్షన్ టీమ్, ఎవరుంటే వాళ్ళు, మేనేజర్ సురేష్, శేఖర్, లక్ష్మణ్ అండ్ మా క్యాండిడేట్ రమేష్. థ్యాంక్ యూ ఆల్. అండ్ సాయి, లవ్ యూ సాయి, లవ్ యూ. అంటే రాము, సీను, యోగి, 80 క్వశ్చన్స్. రాము, స్పెషల్లీ రాము. అండ్ చాలా టెన్షన్ పెట్టుంటాను రాముని ఎయిటింగ్లో. సీను, అందరు థ్యాంక్స్ అండి. ఎవరైనా మర్చిపోతే నేను స్పెషల్గా వీడియో పెడతాను, ఏమనుకోవద్దు. బాగా అలసిపోయాను. ఇంకోటి, హీరో గారి గురించి మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడేది అంతా వేరేలా ఉంటుంది. ఓకే, లవ్ యూ ఆల్. ఎవరు మిస్ అయ్యారో నేను స్పెషల్గా మీకు ఇంకొక అవకాశం దొరుకుద్ది. అండ్ విశాల్, చెప్పాను విశాల్ గురించి లాస్ట్ టైం, రాలేదు చెప్పాను విశాల్. థ్యాంక్ యూ విశాల్. యా, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ సమ్ డిసిప్లిన్ ఫ్రమ్ ముంబై. యాక్చువల్లీ మేము విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ ద స్కెడ్యూల్స్. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. ఐఎమ్ వెరీ సారీ, అలసిపోయాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. Thank you so much.